హాయ్ అండి, నా పేరు రాజు, నా వైఫ్ సంజ. హాయ్. ఏం కావాలి? అదేనండి, బయట టూలెట్ బోర్డు చూశాను, కింద నెంబర్ చాలాసార్లు కాల్ చేశా, ఎవరూ లిఫ్ట్ చేయలేదు, అందుకని చెప్పి డైరెక్ట్గా లోపలికి వచ్చేసా. అమ్మయ్య, కరెక్ట్ టైంకి ఎత్తలేదు వీడు. అది బ్రోకర్ గారి నంబరు. ఆడు కమిషన్ తీసుకుంటాడు కానీ రీఛార్జ్ మాత్రం చేసుకోడు. ఇంతకీ మీరు? చారు. నైస్ నైస్. ఏం చేస్తుంటారు? పని చేస్తుంటా. పని చేయిస్తుంటా. ఎంత ట్రై చేసినా ఒరిజినాలిటీ బయటపడుతుందేంటి? ఈ ఇంటికి యజమానురాలు నేనే. అదేంటి ఓనర్ అని చెప్పి పని మనిషి బాడీ లాంగ్వేజ్లో చెప్తున్నారు? ఇక్కడ కూడా కవర్ చేయలేకపోయినా నా కర్మ. సరే లోపలికి రండి, ఇల్లు చూపిస్తాను. ఈ సోఫాలు కూడా సింగపూర్ నుంచి తెప్పించాం. ఇది సార్ ఇల్లు. సారా అనకండి, రాజు అని పిలవండి. రాజు రాజు, నేను ఉన్నాను కదా. కూర్చోండి. కూర్చో. ఇల్లంతా బాగానే ఉంది, ఇంతకీ రెంట్ ఎంతో చెప్పనే లేదు. ఆహా, ఇదే ఛాన్స్ చారు. రెంట్ విషయం కంటే ఇంపార్టెంట్ కండిషన్లు ఉన్నాయండి ఇంటికి. కండిషన్స్ అంటే కామనే కదా. రెంట్ టైంకి ఇవ్వాలి, చుట్టాలు ఎక్కువగా రాకూడదు, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, మెయింటెనెన్స్, ఇదేగా. అవన్నీ జుజూబీ. చారు ఇంటికి వేరే కండిషన్లు ఉంటాయి, అవన్నీ ఓకే అనుకుంటేనే ఇల్లు రెంట్కి ఇస్తా. ఏంటి ఓనర్ తేడాగా ఉంది? ఇల్లు ఆవిడదే కదనే, అలానే ఉంటది. నాకు నచ్చలేదు. వాడికి నచ్చాలి, ఇల్లు నచ్చింది కదా. ఏంటి గుసగుసలు? అదే కండిషన్స్ అన్నారు కదా, అదే అడుగుతుంది. ఇంటికి పని మనిషి ఉండాలి, ఆ పని మనిషికి నేను చెప్పిన జీతమే ఇవ్వాలి. యాక్చువల్గా నాకు పని మనిషి అవసరం లేదు, అన్ని పనులు నేనే చేసేసుకుంటాను. అదలా కుదిరితే? అలా కుదరదు. లంకంత కొంప, పని మనిషి, దాని కుటుంబము, దాని ఈఎంఐలు, దాని లైఫ్ అన్నీ ఏమైపోతాయి? అదేంటిది, ఇల్లు కోసం కదా చెప్పాల్సింది. మీరు ఇన్ని క్వశ్చన్లు అడిగితే నేను ఇల్లు రెంట్కి ఇయ్యను. సారీ అండి, కోచింగ్ చేయాలండి. ఒక పని చేస్తా ఉండండి. అవునండి, ఏంటండి మనకి టార్చర్? ఇల్లు బాగుంది కదే, ఆవిడతో నీకేం పని? నువ్వు సైలెంట్ ఉండు. ఇదిగో ఇందులో సంతకం పెట్టండి. ఇదేంటిది వైట్ పేపర్ ఇచ్చారు? ఈవిడేంటి ఇంత టాలెంటెడ్ ఉంది? అది నేను చెప్తాను,